ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. చూడండి, ఎవరైనా దేవుని వాక్యం విని, దేవుని రాజ్య సువార్త విని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, గ్రహించకపోతే, దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంటే వాక్యాన్ని తన హృదయంలోంచి, ఆ విత్తబడిన ఆ మాటలని తన హృదయంలోంచి తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. వాళ్ళే త్రోవ పక్కన విత్తబడిన వారు. చూడండి, చాలామంది కొత్తలో ప్రభువుని నమ్ముకున్నాక, యేసు ప్రభువుని నమ్ముకున్నాక చర్చికి వెళ్ళినప్పుడు తొలి దినాల్లో సాతాను ఏం చేస్తాడంటే మీకు చెప్పబడే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం చాలామందికి అర్థం కాదు. అర్థం కాక కొంతమంది మందిరం మానేసిన వాళ్ళు ఉన్నారు, వాక్యం అర్థం కావట్లేదని. కొంతమంది తప్పుడు బోధలకి వెళ్ళిపోయి వాక్యంలో ఉన్నది ఒకటి, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి. ఈ సమస్య చాలామందికి ఉంటుంది కదండి. దేవుడు వాక్యంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకొని, తప్పుగా ఆలోచించి ఈ వాగ్దానం ఇందుకే అనుకున్నాను అని అంటారు. చాలామంది నేను చూశానండి, విశ్వాసంలో ఉన్నప్పుడు కొన్ని వాగ్దానాల్ని అనవసరంగా, వాగ్దానానికి, దర్శనానికి, స్వప్నానికి సంబంధం లేకుండా కొన్ని వాగ్దానాలు వచ్చినప్పుడు ఆ వాగ్దానాలు చూసి భయపడిపోవడము, లేదా ఆ వాగ్దానం చూసి ఓవర్ ఎక్సైట్ అయిపోవడము, లేదా ఆ వాగ్దానం చూసి అమ్మో నేను చచ్చిపోతానేమో, నేను వాక్యం. కొంతమంది చాలామంది తొలి దినాల్లో బైబిల్ ఎలా చదువుతారు తెలుసా? బైబిల్ ఇలా మధ్యలో తీస్తారు, ఇలా మధ్యలోంచి తీసి ఈరోజు ఇది వాగ్దానం, ఓకే దేవుడు నాతో మాట్లాడాడు, తర్వాత ఇలా తీస్తారు. ఇలా మధ్యలోంచి అటు ఇటు తీయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం కాదు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. బైబిల్ ఎప్పుడు చదివినా క్రమంగా చదవాలండి. కొత్త నిబంధన చదవండి లేదా పాత నిబంధన చదవండి, ఏది చదివినా క్రమంగా ఒక ఆర్డర్లో చదవండి. చూడండి, టీచర్ పిల్లలకి సిలబస్ జరిగినప్పుడు ఎలా జరుగుతుందండి? ఆర్డర్లో వెళ్తారు, మొదటి నుంచి క్రమంగా ఒక చాప్టర్, సెకండ్ చాప్టర్ అలా వెళ్తారు. అంతేగాని మధ్యలో ఒక 7th చాప్టర్ చదివి మళ్ళీ ఫస్ట్ చాప్టర్ చదివి మళ్ళీ 10th చాప్టర్ చదివి ఇలా చేయరు. చాలామంది బైబిల్ని అటు ఇటు చదివి సరిగా చదవక, అర్థం కాక వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని, లేదా కొన్ని తప్పుడు బోధలు యూట్యూబ్లో ఇప్పుడు అనేక తప్పుడు బోధలు వస్తున్నాయి. సో తప్పుడు బోధలు వినేసి ఆ వాక్యానికి ఇదే అర్థమేమో అనుకొని చాలామంది అండి భ్రమపడిపోతూ ఉంటారు. సో ఈ రోజుల్లో నేను గమనించి చూసింది ఏంటంటే చాలామంది అండి తప్పుడు బోధలకు ఆకర్షితులు అవుతున్నారు. అంటే ఏది సులభంగా ఉంటుందో, ఉదాహరణ చెప్పాలంటే వాక్యంలో రాయబడింది, నువ్వు అన్యమత సాంప్రదాయాలు చేయొద్దంటాడు దేవుడు. వాళ్ళ చేసే ఆ ఫంక్షన్స్ కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయొద్దంటాడు. కానీ కొంతమంది క్రైస్తవులు అంటారు ఏం కాదు, వాళ్ళతో కలిస్తేనే కదా వాళ్ళని నువ్వు క్రీస్తులో రక్షించగలవు, వాళ్ళు ఏది చెప్తే చెయ్యి, వాళ్ళు ప్రసాదం ఇస్తే దండం పెట్టుకొని యేసు ప్రభువుని మనసులో తలుచుకొని తినేసేయి, రాఖీ కట్టిస్తే కట్టేసుకో, వాళ్ళు ఏది చేసినా చేసేసేయి. అంటే అటు సగం ఇటు సగం, యమ్మతం సమ్మతం. అర్థమవుతుందా? అంటే లోకము కావాలి, దేవుడు కావాలి, క్రీస్తు కావాలి, లోకము కావాలి. ఇలా చాలామంది అటు ఇటు ఉండి వాళ్ళ విశ్వాసం సరిగా ఉండక అన్ని వివాహాలకు వెళ్ళిపోయి, అన్ని మ్యారేజెస్లో పార్టిసిపేట్ చేసి, అన్ని ఈ ఆచారాల్లో పాల్గొని చివరికి మా హృదయంలో ప్రభువే ఉన్నాడండి, ప్రభువే ఉన్నాడు, మేము క్రైస్తవులము అని అబద్ధాలు ఆడతారు. క్రీస్తుతో జతపరిన వాడు లోక సాంప్రదాయాలకి, లోక పద్ధతులకి, లోక ఆచారాలకి తను దూరంగా ఉంటాడు. యేసు ప్రభు కొరకు బతకాలంటే అండి దమ్ము ఉండాలి. నిజంగా చెప్తున్నా, ఈ మాట మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు. యేసు ప్రభు కొరకు బతకాలంటే ధైర్యము, దమ్ము ఉండాలి, రిస్క్ చేయాలి. నేను ఇది తినను, నేను ఇక్కడ పాల్గొనను, నేను ఈ పార్టీకి రాను, నేను ఈ పబ్బుకి రాను, నాకు ఇది వద్దు, నాకు దేవుడు ఇది వద్దన్నాడు అని చెప్పే ధైర్యం ఉండాలి. ఉన్నోడే దేవుడిని వెంబడించగలడు. అయ్యో మా అమ్మగారు ఏమనుకుంటారో, మా మామయ్య ఏమనుకుంటారో, నేను చేయకపోతే వాళ్ళు నన్ను తిడతారు, మా బంధువుల ముందు నేను బ్యాడ్ అయిపోతానండి, నేను తినేస్తానండి, నేను అన్ని ఆచారాలు చేసేస్తానండి. అలా అటు ఇటుగా ఉంటే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు క్రైస్తవులని? ఎప్పటికీ తెలుసుకోలేరు. ఇంకోటి ఏంటంటే మీరు ఒక చెడ్డ అభిప్రాయం ఇస్తారు. ఏంటంటే క్రైస్తవులు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు అన్నీ చేయొచ్చు అనమాట, అన్నీ చేస్తారనమాట అనే ఒక నెగిటివ్, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి అనేక మంది క్రైస్తవులకి ఒక అడ్డుబండగా మీరు ఉంటారు.
సో ఇక్కడ రాయబడినట్టుగా ఏంటంటే వాక్యం విత్తబడిందంట, కానీ వాక్యం అర్థం కాలేదంట. అర్థం కాని వాళ్ళే అండి, సరిగా వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళే ఇలా అటు ఇటుగా ఉండి దేవుని నామానికి దూషణ తీసుకొస్తున్నారు. మీరు కనుక ప్రభువుని నమ్ముకుంటే త్రోవలో పడ్డ విత్తనం వలె ఉండద్దు. అపవాది మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు, మీకు వాక్యం ఫలించదు. కానీ మీరు పైకి యేసు ప్రభువుని నమ్ముతున్నాను అనే విశ్వాసంతో ఉంటారు, కానీ క్రియలు లేని విశ్వాసం వ్యర్థం కదా. నేను గమనించాను వ్యక్తిగతంగా. నేను ఒక మాట చెప్పనా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో నా దగ్గర ఒక 3-4 రకాల బోధలు వచ్చాయండి. ఒకటి పెంతెకోస్తు బోధ, తర్వాత యెహోవా సాక్షుల బోధ, తర్వాత బ్రెయిన్హామ్ బోధ, ఇలా తర్వాత నార్మల్ క్రైస్తవులు, నార్మల్ సిఎస్ఐ, ఇలా సౌత్ ఇండియా క్రైస్తవులు. సో ఇలాగా 4 బోధలు వచ్చాయి. మీరు చెప్పండి ఏది కరెక్ట్ అనమంటారు, ఏది తప్పు అనమంటారు? నాకు ఏమీ అర్థం కాల, ఎందుకంటే వాక్యం అప్పుడే కొత్త కదా. సో నేను ఈ నలుగిట్లో యెహోవా సాక్షుల బోధకి నేను ఆకర్షితులయ్యాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ కావలి కోట అని అనేక బుక్స్ ఉండేవి, మంచి మంచి ఫొటోస్ వేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అర్థమయ్యే విధంగా ఇంటికి వచ్చి ప్రతి బుధవారం. సో నేను అది నమ్మా. కానీ కొద్ది రోజులకి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు త్రిత్వాన్ని నమ్మరు, ప్రభువుని యాక్సెప్ట్ చేయరు, తండ్రిని ఆరాధించాలి అంటారని. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ప్రభు బలలో పార్టిసిపేట్ చేయరు అని, సో ఇలాంటి మాటలన్నీ వాక్యంతో నేను పరిశీలించడం ప్రారంభించాను. అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఇది తప్పుడు బోధ అని. ఈరోజు చాలామంది క్రైస్తవులు సత్యానికి శత్రువులుగా మారి అబద్ధాన్ని బోధిస్తూ అబద్ధ సిద్ధాంతాలని నమ్ముతూ తమకు తామే నాశనాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వారితో. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. వాక్యం చెప్తుంటే చదవండి, ధ్యానించండి, పరిశీలించండి. వాక్యాన్ని ఏదో అబద్ధ దర్శనాలు, ఏదో అబద్ధ విషయాలు, కల్పిత విషయాలు చెప్పి దాంతో పోలిస్తే దయచేసి నమ్మద్దు. ఉన్నది రాయబడినది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. సో ఈ వాక్యాన్ని సరిగా విభజించే వారి బోధలు మనం వినాలి. హల్లెలూయా. మరి ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఆధ్యాత్మికంగా జీవితంలో ఉండే ఆటంకాలు. మొదట ఏంటంటే అబద్ధ బోధలు, తర్వాత వాక్యాన్ని చదవకపోవడం, అర్థం చేసుకోకపోవడం. చాలాసార్లు వాక్యం ఎందుకు చదవరు అంటే చాలామందికి సోమరితనం, బద్ధకం. రోజు పొద్దున వాక్యం చదవాలి అని తెలిసినా చదవరు, ప్రార్థన చేయాలని తెలిసినా ప్రార్థన చేయరు. ఇంకొంతమంది ఏంటంటే మా ఇంట్లో మా ఆయనకు వంట చేయాలి, మా పిల్లల్ని స్కూల్ పంపించాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేసి దేవుని మాటలే ధ్యానించరు. అది తప్పండి. మనం ఎలా కుటుంబాన్ని చూసుకుంటామో, ఎలా మనం అందరినీ సంతోషపెట్టాలనుకుంటామో, అందరికీ పనులు చేస్తామో, అలాగే మీకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకి ఆహారం అనేది వాక్యం, దేవుని వాక్యం. ఆ వాక్యంతో నింపుతూ ఉంటే ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ స్లోగా చదవగా దేవుడు అన్ని మాటలు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. సో మొదటిగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వినాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మరొక మాట ఉంది, ఇదే మత్తయి సువార్తలో 21వ వచనం, మత్తయి 13. రాతి నెలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. చూసారా, వేరు లేనందున. రాతి నేల పడిన వారు ఎలా ఉంటారంటే వాక్యం వింటారు, కానీ వాళ్ళలో వేరు లేనందున కొద్ది కాలంలో వాళ్ళు పడిపోతారు. నేను చూశానండి, చాలామంది యేసుప్రభుని తెలుసుకున్నాక, వాక్యం గ్రహించాక వెంటనే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నేను దేవుని కోసం ఏదైనా చేస్తానండి, నేను ప్రభువు కోసం నా ప్రాణాలు ఇస్తాను, నాకు యేసే దేవుడు అని చాలామంది ఏం చేస్తారంటే నాకు యేసు ప్రభువే దేవుడు, ఇంకా బ్రదర్, ఇంకా నాకు యేసు తప్ప ఇంకెవ్వరు లేరండి, నాకు యేసు ప్రభువే కావాలి, ఆయన లోకరక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, అబ్బా 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 అని తబ్బిపోయిపోతారండి, బెలూన్లా ఉబ్బుతారు. కానీ కొద్ది రోజులకి ఏమవుతుంది తెలుసా? కొద్ది రోజులకి సినిమాలు చూడకూడదు, తాగకూడదు, చెడ్డ స్నేహాలు ఉండకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అంటే స్లోగా నీరు గారిపోతారు, చల్లబడిపోతూ ఉంటారు. చల్లబడిపోయి అంతవరకు బహిరంగంగా అబద్ధాలు ఆడి దొంగతనాలు, బహిరంగంగా అబద్ధాలు ఆడడం, తాగడం, మోసం చేయడం చేసేవాళ్ళు ఇప్పుడు దొంగతనంగా చేస్తారనమాట.
మార్పు ఏంటంటే కనిపించకుండా చేయడం. ఇది రెండో కోవకు చెందిన వాళ్ళు. ఇవే ఆటంకాలు. ఒకప్పుడు అబద్ధాలు ఆడాలంటే నవ్వుకుంటూ సరదాగా ఆడేసేవాళ్ళు. ప్రభుని నమ్మాక ఏయ్ అబద్ధం ఆడకూడదు అని చెప్పి చెవిలో వైపు మెల్లింగా అబద్ధాలు ఆడతారు పక్కన తెలియకుండా. అబద్ధం సీక్రెట్గా ఆడినా నిజంగా ఆడినా అబద్ధం అబద్ధమే అండి. కొంతమంది మనుషుల్ని సంతోషపెడతారు. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, మేము బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే మా పక్కింటి ఆవిడ ఏమనుకుంటుంది, చర్చికి వెళ్ళే టైంలోనే నించుందేంటి, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. చాలామంది ఇలా మనుషులకి భయపడేవారు, తర్వాత మనుషులకి లోబడేవారు, బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి భయపడి తమ ప్రభువుని, రక్షణని నిర్లక్ష్యపరుచుకొని అటు ఇటుగా ఉండేవారు. ఆ తర్వాత సరిగా ప్రార్థన జీవితం లేనివారు, బైబిల్ చదవనివారు. ఇలాంటి వాళ్ళందరండి ఈ రెండో కోవకు చెందుతారు. వేరుండదు. పైకి భక్తి ఉండి శక్తి లేని వారిగా ఉంటారు. భక్తి అంటే పైకి చర్చిలో భక్తులుగా కనిపిస్తారు, కానీ శక్తి ఉండదు, వేరుండదు, విశ్వాసం ఉండదు. కొద్ది కాలం కనిపిస్తారు మందిరంలో, ఆ తర్వాత కనుమరుగైపోతారు, ఇంకా దేవుడి దగ్గర రారు. పాస్టర్ గారు ఒక్కొక్కసారి గద్దించారనుకోండి, బాబు రక్షణ తీసుకో, అబద్ధాలు ఆపేయి, చెడ్డ స్నేహితులు వద్దు, ఫిలిమ్స్ చూడొద్దు, దేవుడికి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే బైబిల్ ఇలా పెట్టుకొని ఫోన్ చూడొద్దు. చాలామంది అండి ఇప్పుడు యవనస్తులు చర్చిలో వాక్యాలు చెప్తుంటే బైబిల్ ఇలా పట్టుకొని బైబిల్లో ఫోన్ పెట్టుకొని చూసుకుంటా ఉంటారు, ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటారు. తప్పయ్యా, అలా చేయకూడదయ్యా, దేవుడి సన్నిధిని పాడు చేయొద్దు, గౌరవించంటే పాస్టర్ గారు అందరి ముందు నన్ను తిట్టారు, నేను చర్చికి రాను అని మానేస్తారు. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వేరు లేని వారు. చిన్న చిన్న దానికి కుర్చీ వేయలేదనో, నాకు ఎవరో వందనాలు చెప్పలేదనో, లేదా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయలేదనో, ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదనో, అనవసరమైన బాత్రూమ్లు సరిగా లేవనో, ఏదో ఒక చిన్న కారణం ఏదో ఒక చిన్న కుంటి సాకు పెట్టుకొని దేవుని మందిరాన్ని మానేసి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఈరోజు కోకళ్ళగా ఉన్నారు క్రైస్తవుల్లో. సో వాళ్ళు వేరు లేని వాళ్ళు. ఇవే ఆటంకాలు. చర్చిలో సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, ఏసీ ఉన్నా లేకపోయినా, కుర్చీలు ఉన్నా లేకపోయినా, మనుషులు మీకు ప్రైజ్ ది లార్డ్ చెప్పినా లేకపోయినా, దేవుని సన్నిధి నేను వెళ్ళాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఆసక్తి కలిగిన వాళ్ళండి వర్ధిల్లుతారు, ఆత్మలో ఎదుగుతారు, బహుగా దీవించబడతారు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయను ఈ మధ్యలోనే జరిగింది. ఒక వ్యక్తి చర్చికి రామంటే నాకు సంతోషంగా లేదు. చర్చిలో ఒక వ్యభిచారి వచ్చారు, ఆ ఫ్యామిలీ మీరు ఒక వ్యభిచారి స్త్రీ వచ్చింది, చర్చికి వస్తుంది, సో నాకు ఆవిడ రావడం ఇష్టంలా, పరిశుద్ధమైన దేవాలయంలో వ్యభిచారిలో ఉన్న స్త్రీ వస్తుంది అంటే మందిరానికి అన్ని రకాల వాళ్ళు వస్తారు, వాళ్ళు వాక్యం వినగా మారుతారు. ఎవరు పుట్టుకతో పరిశుద్ధులు కాదంటే ఆవిడ రావడం నాకు ఇష్టంలా, ఆ బ్రదర్ నాకు రావడం ఇష్టంలా, ఆ బ్రదర్ అంటే నాకు నచ్చదు అని చెప్పి చర్చి మానేశారండి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఎలా అంటే వేరు లేని వారు. అరే ఒకప్పుడు మేము పాపులమే కదా, యేసు ప్రభు పాపుల్ని రక్షించుటకు వచ్చాడు, ఆయన పరిశుద్ధుల కోసం కాదు, నేను రోగుల కోసం వచ్చాను, బాగున్న వారి కోసం కాదన్నాడుగా. ఒక వ్యక్తి పాపంలో ఉంటే అలాంటి వ్యక్తులు మందిరానికి వస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుని మాటలు చెప్పి వాళ్ళని పరిశుద్ధతలోకి నడిపించినప్పుడు వాళ్ళ జీవితం మారి రక్షణ పొంది దేవుని కొరకు నమ్మకమైన సాక్ష్యంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు మారి దేవుని పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలోకి వాళ్ళు వచ్చి రక్షించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేరు? ఒకప్పుడు మీరు ఏ స్థితిలోంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని మర్చిపోతామండి. చాలామంది మర్చిపోతారు ఈ రోజుల్లో. ఎక్కడి నుంచి నువ్వు దేవుడు నేను పిలిచాడు, ఎలాంటి పాప అగాధంలోనూ ఉన్నావు, దేవుడి సిలువ, ఆ రక్షణ చాలామంది మర్చిపోతున్నారు. ఈరోజు సిలువని గురించిన వార్త లేదండి. ఎంతసేపు ఆశీర్వాదాలు కావాలి, డబ్బులు కావాలి, రోగాలు బాగవ్వాలి, అది కావాలి, ఇది కావాలి. అయ్యా నీ కొరకు ఆయన రక్షణ ఇచ్చాడు కదా, ఆయన కొరకు నీ కొరకు ఆయన సిలువలో శరీరాన్ని బలి యాగంగా ఇచ్చాడు కదా, నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు కోసం? నేనేం చేయను, ప్రభువే నాకు అన్నీ చేయాలంటున్నారు. దేవుని ఆత్మని చాలామంది దుఃఖపరుస్తున్నారు.
వేరు లేని వారిగా అయిపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మీరు అటువంటి వారిగా ఉండద్దు. కొద్ది రోజు ఏదో భక్తిని ఆచరించి చిన్న కష్టం వచ్చిందనో, ఎవరో నిన్ను దూషించారనో, ఎవరో నిన్ను ఏదో అన్నారనో నువ్వు దేవుడిని వదిలేస్తే దేవుడికి లెక్క చెప్పవలసిన వారు అవుతారు. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మనుషుల్ని బట్టి చర్చిని విడవద్దు, చర్చిని విడవద్దు, ప్రార్థన విడవద్దు, సహవాసాన్ని విడిచిపెట్టద్దు. దేవుడిలో బలంగా ముందుకు కొనసాగండి. హల్లెలూయా. మరొకటి, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని ఐహిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును. చూడండి, ముళ్ళ పొదలో పడిన విత్తనం ఎలా ఉంటుందంటే ఐంగిక విచారాలు అంటారు. నాకు చాలామంది డిప్రెషన్ అండి, యాంగ్జైటీ అండి, టెన్షన్ అండి, స్ట్రెస్ అండి, ఉద్యోగంలో స్ట్రెస్ అండి, పిల్లలతో స్ట్రెస్ అండి, మా భర్త మారట్లేదండి, రక్షణ పొందాలని స్ట్రెస్ అండి, నన్ను చర్చికి వెళ్ళనివ్వరండి, ప్రార్థన చేయనివ్వరండి, స్ట్రెస్ అండి. లేదా కొంతమంది వ్యాపారంలో టెన్షన్ బ్రదర్, అందుకే నేను మందిరానికి రావట్లేదు. డబ్బులు సంపాదనలో పడి శరీర సమస్యలతో ఎంతసేపు శరీర విషయాల కొరకు ప్రార్థిస్తూ ఆత్మలో ఎదగకుండా కొన్ని ముళ్ళ పొదలు మీ జీవితంలో ఆపుతా ఉంటే మీరు ఫలించని వారిగా అయిపోతారు. ఈరోజు చాలామంది ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ముళ్ళ పొదలో పడ్డ స్వభావం. జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఉండడానికి ఉండేది ఏంటంటే ముళ్ళ పొదల్లో ఉండే స్వభావం. చాలామంది నేను చూసే ప్రార్థన విషయాల్లో కొంతమంది డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తాడు యేసుప్రభు, ఇల్లు ఇస్తాడు, ఆస్తిపాస్తులు ఇస్తాడు. కానీ మీరు ప్రభువు కొరకు ఫలించాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, మీరు కానుక ఇవ్వాలి, దేవుని పరిచర్యలకు సహకరించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మీ శక్తి లోపం లేకుండా మీరు ఏ పని చేయగలరు మందిరంలో దేవుని పరిచర్య, రాజ్య సువార్త కొరకు, ఆ పని మీరు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. చాలామంది ఈరోజు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి తెలుసా? దేవుడికి ఇవ్వకపోవడం వల్ల. దేవుడు ప్రేరేపిస్తాడు కొంతమందిని సేవకుల్ని చూపించి, కొంతమందికి చెప్తాడు, నువ్వు ఇతనికి ఇవ్వు, ఈ పరిచర్యకి ఇవ్వు, ఈ మందిర పని కొరకు ఇవ్వు. ఇలా చాలాసార్లు చెప్పినా సరే ఆ మాటని చాలామంది నిర్లక్ష్యపరిచి వాయిదా వేసి, ఇప్పుడు కాదు ప్రభువా, అప్పుడు ప్రభువా, నువ్వు ఇది ఇస్తే అది చేస్తానయ్యా అనే వ్యాపార మనసు. వ్యాపారం ఏంటి తెలుసా? స్టాక్ మార్కెట్లో మనీ వేస్తారండి, ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. నువ్వు ఇంత వేస్తే నీకు ఇంత వస్తుంది, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుద్ది అనే ఒక టర్మ్స్ ఉంటాయి, ప్లాన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. సో ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా, నువ్వు నాకు ఇల్లు ఇస్తే, నాకు డబ్బులు ఇస్తే, లేదా నాకు ఆస్తిపాస్తులు ఇస్తే, నాకు కార్ ఇస్తే, నాకు విదేశాలు పంపిస్తే, అక్కడ ఉద్యోగం వస్తే అప్పుడు నేను కానుకిస్తా, ఓకేనా ప్రభువా, అప్పుడు ఈ పరిచర్యకి నీ మందిర పరిచర్య కొరకు లేదా ఈ సేవకులు నేను ఇస్తా. ఇది ఒక వ్యాపారం అయిపోతుంది, కండిషన్ అయిపోతుంది. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడు సార్? క్రైస్తవుడు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నాకు చెప్పాడు, దేవుని రాజ్య సువార్తకు నేను సహకరించాలి, కష్టంలో ఉండే సేవకుల్ని మనం ఆదరించాలి, మనం దేవుని పని కొరకు మనం ముందుకి చాచాలి, మనం దేవుని పనికి సహాయం చేయాలి. అప్పుడు నాకు దేవుడు ఇస్తాడు, అది విశ్వాసం. ఇస్తాడు, ఆటోమేటిక్గా ఇస్తాడు. దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండడండి. నేను గమనించి చూసింది ఏంటంటే, నేను దేవుడికి ఇచ్చాక దేవుడు నాకు ఎప్పుడు పస్తులు ఉంచలా. ఇంతవరకు ఇచ్చింది దేవుడు తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చింది దేవుడు ఎప్పుడు పెట్టుకోడు. నేను సేవ చేస్తాను కాబట్టి చెప్తున్నా, నేను దేవుడికి మందిరం కొరకు కానీ ఏ పని కోసం ఖర్చు పెట్టినా దేవుడు తిరిగి ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఆ అవసరత అక్కడ తీరిపోద్ది. అప్పు పెట్టనివ్వడు, అప్పు రానివ్వడు. అది దేవుడి పద్ధతి. అదే మనం అనుకోండి, ఈఎంఐలు కట్టి అది కట్టి ఇది కట్టి కింద మీద అయ్యి ఒక వస్తువు, ఒక ఇల్లు సంపాదిస్తాం. కానీ దేవుడి ప్రణాళిక అలా కాదు. దేవుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అది దేవుని మనసు. ఈరోజు చాలామంది ధనాపేక్షతో ధనం సంపాదించాలని, వ్యాపారాల కోసమని ఏదో ఒక సమస్యని, ఆ సమస్య చుట్టే తిరుగుద్ది, కానీ మీ ప్రార్థన దేవుడి వైపు మళ్ళదు. మీ ప్రార్థన అండి సమస్య చుట్టూ తిరగకూడదు. మీ విగ్రహం ఎవరండి? అడగడం మర్చిపోతున్నాను. ఎవరి గురించి ఎక్కువగా మీ మనసులో ఆలోచిస్తారు? పిల్లల గురించా, తల్లిదండ్రుల గురించా,
భర్త గురించా, వ్యాపారం కోసమా, వివాహ విషయాల కోసమా? చాలామంది చుట్టూ ఆ ప్రార్థన అంతా దాని మీదే ఉంటుంది. చాలా అరుదుగా చూసే ప్రార్థనా భారాలేంటి తెలుసా? నేను ఆధ్యాత్మికంగా బలపడాలి, నేను దేవుడి సేవ చేయాలి, నేను రక్షణ పొందాలి, నేను దేవుని కొరకు బలంగా వాడబడాలి, నేను దేవుని సేవకి నేను బహుగా ఇచ్చే వాళ్ళుగా మారాలి అని అనే ప్రార్థన విషయాలే ఉండవు ఈ రోజుల్లో. 99% కుటుంబ సమస్యలు, మేం బాగుండాలి, మేం బాగుండాలి. దేవుడి కొరకు నేను మండాలి. ఆ రోజు మిషనరీలు అండి దేవుడి కొరకు తమ ఇళ్ళని, దేశాన్ని అన్ని విడిచిపెట్టి దేవుడి మనలాంటి ప్రజల కోసం మన రక్షణలో రావాలని వాళ్ళ జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిపోయేలా వాళ్ళు జీవించారు, అంకితం ఇచ్చారు, దేవుని సమర్పించారు దేవుని కోసం. అలాంటి జీవితాన్ని నేను జీవించాలని ఎప్పుడు మీకు ఆశ కలుగుద్ది? ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే మీరు ఎలా బలపడగలరు? ముళ్ళ పదవిలో పడ్డ స్వభావం ఏంటి తెలుసా? ఎంతసేపు వాళ్ళ చుట్టూ ఉన్న వారి కోసమే ఆలోచిస్తారు. దేవుని సేవ కోసము, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయలేరు. దేవుని సేవలు వర్ధిల్లాలని మనం సాయం చేద్దాం, మనం ఏం చేయగలం వాళ్ళ కోసం? ఎప్పుడైనా అడిగారండి మీరు? పాస్టర్ గారు మీకు ఏ సమస్యతో వెళ్తున్నారు, మీ ఏ పోరాటం, మీకు ఏ అవసరత ఉంది మీ పరిచయ కొరకు? మాకు మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడండి, హ్యాండిక్యాప్డ్ ఆయన. అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు, అక్క, మా వైఫ్తో చెప్పాడు, అక్క మీ వాక్యాలు వింటాను, మరి నేను అన్నం తిని 2 రోజులు అయింది, భోజనం చేయలేదు, నేను అవుటోడ్ని, నాకు ఆహారం కావాలి, నాకు సహాయం చేయగలరా అంటే, మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు సహాయం చేయంటే, అబ్బాయి అతని దగ్గర ఇవన్నీ లేవు, ఫోన్పేలు, గూగుల్ పేలు లేవు. సరే అని అబ్బాయి చాలా దూరం నడుచుకొని వెళ్ళాడు. గంట ప్రయాణం చేసి నడుచుకొని వెళ్తే అక్కడెక్కడో షాప్ ఉంటే ఆ షాప్లో మేము మరి ఒక చిన్న కానుక పంపిస్తే, ఆ కానుక నువ్వు తిను బాబు ఈ డబ్బులతో అంటే, వారం రోజులు 10 రోజులు అంటే చాలా సంతోషంగా అబ్బాయి తీసుకున్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, కానీ ఆ సమయంలో ఫోన్ చేసి అడిగినప్పుడు మేము కాదనలేకపోయాం. అంటే ఇలా అని ప్రతి ఒక్కరికి ఇవ్వాలా అండి, ప్రతి ఒక్కరికి ముక్కు మొహం లేకుండా ఇచ్చేయాలా అంటే అలా కాదు. దేవుడు మనసులో ప్రేరేపిస్తాడు. ఈ మధ్యలో దొంగలు కూడా తయారయ్యారండి. మాకు దొంగలు కూడా ఫోన్ చేశారు. కొంతమంది వృద్ధులు ఫోన్ చేసి మేము సేవకులము అంటారు, కానీ వాళ్ళు సేవకులే కాదు. డిమాండ్ చేస్తారు, ఇవ్వాలి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. అందరు పాస్టర్లకు ఫోన్ చేసి మధ్యలో డబ్బులు అడిగే వాళ్ళు కూడా తయారయ్యారు. వాక్యం చెప్తే వీళ్ళ దగ్గర బాగున్నాయి డబ్బులు అనుకుంటున్నారు, కానీ వాక్యం చెప్పడానికి ఎంత ప్రయాసపడతాము, ఎంత ప్రార్థన చేస్తాము, దీని వెనకాల ఎంత పని, కష్టం, శ్రమ ఉంటుందో ఎవరు అర్థం చేసుకోరు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ వ్యక్తికి, ఆ సహోదరుడికి ఇచ్చినప్పుడు మా మనసులో ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం. సరే, ఒక వ్యక్తికి మనం ఆహారం పెట్టగలిగాము, నిజమైన ఉపవాసం ఇదే కదా, యెషయా గ్రంథంలో రాయబడింది. చూడండి, దేవుడికి ఇచ్చిన, దేవుని సువార్తకి ఇచ్చిన, పేదలకు సహాయం చేసిన, ఆకలితో ఉన్న వారికి పెట్టినప్పుడు ఆ వచ్చే తృప్తి అండి, ఎన్ని వేల కోట్లు, ఎన్ని 100 రూపాయలు, ఎన్ని వేలు ఇచ్చినా మీరు పొందలేరు. దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుని పేరిట ఒకరికి ఆహారం పెట్టినప్పుడు, ఒకరు వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు మీ హృదయంలో వచ్చే సంతోషం అది వర్ణనాతీతం, వర్ణించలేము. వి కెనాట్ ఎక్స్ప్రెస్. సో దేవుడు అట్లాంటి వారిని కోరుకుంటున్నాడు, అలాంటి పనులు చేయమంటున్నాడు. నేను మొన్న యెషయా గ్రంథం చదువుతుంటే నిజమైన ఉపవాసం ఏంటి తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి నీ దగ్గర ఉండే ఆహారాన్ని, వస్త్రాలని ఆకలితో ఉన్న వారికి, అవసరంతో అడిగిన వారికి ఇమ్మంటున్నాడు. మీరు ఎంతమందికి ఇస్తారు? ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, చాలామంది అనాథాశ్రమాలకు వెళ్ళి కేకులు కోసి వాళ్ళకి అది ఇది ఇచ్చి వీడియోలు తీసుకొని పెట్టుకుంటున్నారు. సరదాగా కాదండి, సీరియస్గా. నిజంగా నీడ్లో ఉండేవారికి, నిజంగా అవసరతలో ఉండేవారికి ఇవ్వాలి. ఆహారం అందరికీ వచ్చేస్తుంది, కానీ కొన్ని చిన్న చిన్న అవసరతలు ఉంటాయి. అలాంటి అవసరతలు మీరు తీర్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒక మాట చెప్పనా? నేను జాబ్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న ఆర్ఫనేజ్కి వెళ్తే, వృద్ధాశ్రమాలకి ఈ లెపర్ హోమ్స్ అనేవారు, అంటే కుష్టి రోగితో ఉండేవారు, కుష్టి వ్యాధితో ఉన్న వారికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఏమడిగారు తెలుసా? మాకు ఆహారం ఫుల్గా ఉంది బాబు, మాకు ఆహారం ఇది ఏ కొదువు లేదనేవారు. మరి ఏం కావాలని అంటే, మాకు ఆయిల్ డబ్బా లేదయ్యా, సబ్బు లేదయ్యా, పేస్ట్ లేదయ్యా, బ్రష్ లేదయ్యా, ఇలా చిన్నవి అడిగేవారు వాళ్ళు. కొన్ని క్రీమ్స్ అడిగేవారు. అలాంటివి నేను కొని తెచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడేవారు తెలుసా? వాళ్ళకి ఇచ్చాక నాకు వచ్చే సంతోషం చాలా గొప్పది, నేను చాలా ఆనందించేవాడిని. సో నిజంగా నీడ్లో ఉన్నప్పుడు, ఒక వ్యాధి బాధలతో ఉన్నవారికి,
ఇలాంటి చిన్న చిన్న పరిచర్యలకు కూడా అండి. బాధాకరమైన విషయం తెలుసా? మీరు పెద్ద పెద్ద సేవకుల్ని చూస్తున్నారు బాగా వర్ధిల్లేవాళ్ళని. కానీ చిన్న చిన్న సేవకులకి ఇప్పుడు కూడా సరైన ఆహ్, వసతులు లేక మందిరాల్లో కింద మీద అవుతూ, ఆ విశ్వాసులకి సరిగ్గా ఫ్యాన్‌లు లేక, ఏసీ లేక, కూర్చోబెట్టలేక, నిలబెట్టలేక, వాళ్ళకి ఆహారం సరిగ్గా ఇవ్వలేక, బేసిక్స్ ప్రొవైడ్ చేయలేని వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. అలాంటి వారి కోసం మనం ఏదో ఒకటి చేయాలని ఎందుకు మనసు రాదు? చేయాలండి. చేయాలి. అది మంచి స్వభావం. మంచి నేలలో పడ్డ విత్తనం ఎలా ఉంటదంటే, వాళ్ళు 30 60 100 ఫలిస్తారట. ఎందుకు ఫలిస్తారంటే వాళ్ళు ఇచ్చేవారుగా ఉంటారు. మీరు ఎందుకు వ్యాపారాల్లో అప్పులవుతున్నారు అంటే, మీరు ఇవ్వలేట్ల. దేవుడికి తగిన కానుక మీరు ఇవ్వనప్పుడు, నమ్మకంగా లేనప్పుడు ఫైనాన్సెస్‌లో దేవుడు మీ జీవితంలో కష్టాలు, పోరాటాలొస్తాయి. సో, నమ్మకంగా ఉండండి. ఆ తర్వాత ఈ ఐంగిక విచారాలు ఎక్కువగా అండి విచారిస్తారు. ఇది నా జీవితం ఏమైపోద్ది? నా బతుకేమైపోద్ది? నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు? నా భర్త ఏమైపోతాడు? నా భార్య ఏమైపోద్ది? ఉద్యోగం పోతే ఏమైపోద్ది? భయం, 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 భయం. చాలామంది భయపడి ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, మనసు ఏదోలా ఉంటది. మనసు బాలేకపోతే బయట సూపర్ మార్కెట్‌కి, షాపింగ్ మాల్స్‌కి వెళ్ళిపోతే మనసు బాగుంటదనుకుంటారు. తిరుగుతారు, మళ్ళీ వచ్చాక మళ్ళీ అలాగే ఉంటది. నిజమైన మనశ్శాంతి ఎక్కడ తెలుసా? సమాధానం దేవుని సన్నిధిలో, మందిరంలో, వాక్యం విన్నప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి మీరు అనుభవించగలరు. హల్లెలూయా! ఇంకొక వాక్యం ఉందండి. ఈ వాక్యంతో నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇదే అధ్యాయంలో మత్తయి 13 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. హల్లెలూయా! మంచి నేల మీద పడిన విత్తనము ఎలా ఉంటదంటే, వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై 100 60 30 ఫలిస్తారంట. చూడండి, ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని అనుసారంగా నడుచుకుంటారో, వాక్యానికి లోబడి దేవుడిచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన మాటలకి లోబడి వాక్యానికి మేరకుండా జీవిస్తారో అట్టివారు దీవించబడతారండి. దేవుడి వాక్యం అబద్ధాలు ఆడద్దు, ధైర్యంగా ఉండు, ఎవ్వరికి భయపడద్దు, మనుషులకు భయపడద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో అని నిక్కచ్చిగా ఉండమంటే చాలామంది బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి మధ్యలో చాలామంది భయపడిపోయి, దేవుని చర్చికి వెళ్తావా చెప్పు అంటే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బైబిల్ చదువుతున్నావా ఏంటి? లేదండి బైబిల్ చదవట్లేదు. అబ్బే లేదండి. ప్రతి చిన్నదానికి మనుషులకి భయపడి అబద్ధాలు ఆడితే అండి ఇంకా రేపు పరలోక రాజ్యంలో మీరు ఎలా ప్రవేశించగలరు? సీక్రెట్ బిలీవర్ అనే పదం అండి కొద్ది కాలం వరకు బాగుంటుంది. మీ ఇంట్లో మీరు ఒక్కరే రక్షించిపోయి ఉండొచ్చు బహుశా, కొద్ది రోజులు సాగుద్ది. కానీ కొద్ది రోజుల తర్వాత బండారం ఏమవుద్ది? బట్టబయలైపోద్ది కదా. కొద్ది రోజులకి తెలిసిపోద్ది. ఎన్ని రోజులు దాస్తారు బైబిల్ని? ఎన్ని రోజులు చెప్తే అబద్ధాలు ఆడి వెళ్తారు చర్చికి? ఆదివారాలు రెండింటికి వెళ్తున్నా, షాపింగ్ మాల్కి వెళ్తున్నా, సూపర్ మార్కెట్కి వెళ్తానని ఎన్ని రోజులు అబద్ధాలు ఆడి వెళ్తారు? ఏదో ఒకరు తెలిసిపోవాలి కదా, మరి దానికి సిద్ధపడాలి కదా. కొద్ది రోజులు అనుమతిస్తాడు దేవుడు, గ్రేస్ పీరియడ్. తర్వాత మీరు మీ అంతటగా నిజ క్రైస్తవులుగా మారాలి. నిజ క్రైస్తవులు అంటే దేవుడి కొరకు యథార్థంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను ఆదివారం చర్చికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను తప్పుడు పని చేయట్లా, ప్రభువుని ఆరాధించడానికి మతం మార్పిడికి ఏ సంబంధం లేదు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు, నేను బాప్తిజం తీసుకుంటా, దేవుని కొరకు జీవిస్తా అని నమ్మకంగా ఉండాలండి. అలా నమ్మకంగా ఉండే వాళ్ళు ఎవరైతే దేవుని కొరకు బాప్తిజం తీసుకొని రక్షణ పొంది క్రమంగా మందిరానికి వెళ్ళి వాక్యానుసారంగా జీవిస్తూ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ మందిరంలో ప్రతి విషయంలో ఉండేవారిని క్రమంగా స్టెప్ బై స్టెప్ 30 60 100 ప్రతి ఏరియాలో ప్రతి కోణంలో దీవిస్తాడు. కొంతమందికి వాగ్దానాలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, స్వప్నాలు వస్తాయి. వెంటనే నాకు నెరవేర్పడిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. పాస్టర్ గారు ఈ దర్శనానికి
అర్థం ఏంటి, ఈ స్వప్నానికి అర్థం ఏంటి అని అడుగుతారు. పాస్టర్ గారు పలానా అమ్మ ఇలా ఉంటే ఇలా జరుగుద్ది అంటారు. కానీ అలా ఉండడం ఇష్టం ఉండదుగా. నచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాక్యానికి వ్యతిరేకంగా ఈ వాక్యం నా వల్ల కాదులే, నేను జీవించలేనులే, నేను దేవుని కొరకు యథార్థంగా నిలబడలేనులే, అమ్మో మా బంధువుల ముందు నేను ఎదుర్కోలేను. బంధువులకి భయపడి ఎంతమంది దేవుని విడిచిపెట్టారు తెలుసా అండి? బంధువులకి భయపడి ఏం చేసేస్తారండి, చంపేస్తారా ఏంటి? కొద్ది రోజులు మిమ్మల్ని చీపు అంటారు, తర్వాత మీరు దీవించబడుతుంటే వర్ధిల్లుతుంటే వాళ్ళే మీలో ఉన్న క్రీస్తుని చూసి వాళ్ళే వచ్చి మీ దగ్గర అడుగుతారు, నా కోసం ప్రార్థన చేయవా, నాకు యేసు ప్రభు కావాలి అని వాళ్ళే అడుగుతారు. దయచేసి యేసు ప్రభువుని, యేసు ప్రభు ఇచ్చిన రక్షణని, దేవుని కార్యాలని దాయద్దు. దాచినట్లయితే మీరు ఫలించలేరు. ఎప్పుడు కూడా దేవుని దాచకూడదండి. ఈరోజు చాలామంది దాచేస్తారు. నీ విశ్వాసాన్ని నువ్వు ధైర్యంగా ఒప్పుకో దేవుని ముందు, మనుషుల ఎదుట దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాలి, చెప్పాలి. కొద్ది కాలం వాళ్ళు అఫెండ్ అవ్వచ్చు, తర్వాత స్లోగా ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే మీ ప్రవర్తన, మీ జీవితం ఒక మాదిరికరంగా ఉంటే, క్రీస్తు లాగా ఉంటే వాళ్ళే అడుగుతానండి మాకు యేసు ప్రభు కావాలని. తెలుసా, మీ ప్రవర్తనలోనే ఉంది. భక్తి అంటే ఆచారంగా కాదు, మీ ప్రవర్తనలో ఉంటుంది. మీరు నడిచే నడవడిక, మీరు చేసే ప్రార్థన, మీరు మాట్లాడే విధానము, మీరు చేసే పనులు, ఇవన్నీ కలిపితే మీ భక్తి. హల్లెలూయా. అట్టివారు 100 60 30 దీవించబడతారు. మీ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే పోరాటాలు చాలా ఏంటంటే ఒక 5 విషయాలు చెప్తానండి. మనుషుల్ని సంతోషపెట్టేవారు, ఆ తర్వాత నిర్లక్ష్యం, ప్రొకాస్టినేషన్ అంటారు, అంటే చేయవలసిన పని చేయకుండా సాకులు వెతుక్కునేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు, ప్రార్థన చేయని వారు, ఎంతసేపు మా కోసం ఎవరో ఒకరు చేయాలి, మమ్మల్ని ఎవరో ఒకరు చేయాలనుకుంటూ వాళ్ళంతట వాళ్ళు మోసం చేసుకుంటూ ప్రార్థన చెయ్యాలి. తర్వాత బైబిల్ చదవని వారు, మనుష్యులకు భయపడేవారు, బద్ధకస్తులు, సోమరులు, రక్షణని నిర్లక్ష్యపరిచేవారు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్మారు కదా, ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించారు కదా, మరి ఆ స్వీకరించడానికి ఏంటి సాదృశ్యం? బాప్తిజం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిజం తీసుకోవాలి. చాలామంది బాప్తిజానికి భయపడిపోతారండి. బాప్తిజం తీసుకోమంటే ఏదో మతం మారమన్నట్టు భయపడిపోయి బాప్తిజం, అమ్మో మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోడండి, చర్చికి అయితే ఏదో వస్తున్నానండి, వాక్యం అయితే వింటున్నానండి, బాప్తిజం తీసుకుంటే ఇంకేం లేదండి కొడతానండి, ముందే చెప్పాడండి, చర్చికి వెళ్తే వెళ్ళు, వాక్యం వింటే విను, బాప్తిజం అంటే కాళ్ళు చేతులు ఎరగొడతాను. ఎక్కడెక్కడో ఏదేదో జాతులు వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు ఆ చర్చిలో, వెళ్ళి బాప్తిజం తీసుకుంటే మన మతం ఏమైపోద్ది, మన బంధువులు ఏమంటారు, నువ్వు కనుక బాప్తిజం తీసుకుంటే నేను పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో రానివ్వం, చచ్చిపోయినా నేను నీ సావుకి ఎవరు రారు అని ఇలా భయపెట్టి రక్షణ తీసుకోకుండా చేసేవాళ్ళు బొచ్చెడు మంది మన చుట్టూ ఉన్నారు. రక్షణకి, మత మార్పిడికి లేదా వివాహాలకి ఏ సంబంధం లేదండి. రక్షణ అనేది వ్యక్తిగతం. రక్షణ తీసుకోవడం వల్ల మీ మనసు మారుతుంది, మీ జీవితం మారుతుంది. మీ పాత స్వభావము, మీ పాత జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని యేసు రక్తం ద్వారా కడగబడిన వారుగా, పరిశుద్ధులుగా మీరు మారతారు. హల్లెలూయా. ఇంకొంతమంది భయం ఏంటంటే బాప్తిజం తీసుకుంటే తాకూడదు కదా బ్రదర్, అబద్ధాలు ఆడకూడదు కదండి, తెలుసో తెలియకో ఏదో తప్పులు చేస్తాం కదా, మరి ఏం చేయకూడదు కదా, అందుకే నేను ఇంకా సంపూర్ణంగా మారలేకపోతున్నాను, మారాలి, నాకు టైం కావాలి అని చెప్పి ప్రతిరోజు నిర్లక్ష్యపరుస్తూ బాప్తిజాన్ని, రక్షణ పొందకుండా చర్చికి వస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, కానీ రక్షణ పొందరు, బాప్తిజం తీసుకోరు ఎన్ని సంవత్సరాలైనా. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. బాప్తిజానికి దయచేసి వాయిదాలు వేయద్దండి. బాప్తిజం తీసుకోవడానికి లేదా తీసుకోవడం వల్ల మీ మతాలు మారవు, మీ పేర్లు మారవు, మీ జీవితం మారుతుంది. మీ జన్మ కర్మ పాపాలన్నిటికీ ప్రభు ఆ బాప్తిజం ద్వారా మీ జీవితానికి ఒక కొత్త లైఫ్ ఇస్తారు, కొత్త న్యూ బిగినింగ్స్ ఇస్తారు. ప్రయత్నించండి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడాలి, నేను మండే క్రైస్తవుడిగా ఉండాలి, దేవుని కొరకు నేను ఆగకుండా కొనసాగాలి అని నమ్మకంగా ఉండండి. ఎప్పుడైతే మనం మన భక్తిలో, మన మాటల్లో, మన క్రియల్లో, మన సహాయం చేసే విషయంలో అన్ని విధాలుగా నమ్మకంగా ఉంటామో దేవుడు మనని మంచి క్రైస్తవులుగా మారుస్తాడు.
నా ఆశ ఏంటంటే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మంచి క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులుగా మారాలండి. పోరాటాలు వస్తాయండి. కానీ ఆ పోరాటాల్ని అధిగమించి ముందుకు కొనసాగే వారే నిజమైన క్రైస్తవులు. ప్రతి చిన్న చిన్న దానికి అయ్యో! ఇది అయిపోయింది, అయ్యో! అది అయిపోయింది అని ప్రతి దానికి భయపడొద్దండి. మిమ్మల్ని అపవాది ముట్టలేడు. సర్వాంగ కవచాన్ని ఏసుకోవాలి. ప్రభు చిత్తమైతే నేను నెక్స్ట్ మెసేజ్ ఈసారి చెప్తే అండి సర్వాంగ కవచం గురించి చెప్తాను. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సర్వాంగ కవచం ఎలా మనకి కాపాడుతుంది, ఎలా రక్షణగా ఉంటుంది అనే స్పిరిచువల్ వార్ సాధారణతో మనం ఆధ్యాత్మికంగా ఎలా మనం పోరాడాలి, ఎలా ఎదుర్కోవాలి, వాడి ట్రిక్స్ ఎలా ఉంటాయో నేను కొన్ని విషయాలు నేను వచ్చే సందేశం ప్రభుచితమైతే మరలా రేపు కాదు ఎల్లుండి నేను మీతో మాట్లాడతాను. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి నేను చెప్తాను. దాంట్లో కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మరి ఈరోజు మీకు వచ్చే పోరాటాలు, మీకు వచ్చే శ్రమలు అల్పకాలం అండి. ఒక సీజన్. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఏమొస్తుంది? చలికాలం. చలికాలం తర్వాత ఎండాకాలం. సో ఎలా అయితే కాలాలు మారతాయో, ఋతువులు మారతాయో మన జీవితాల్లో కూడా కొన్ని అనారోగ్యాలు, సమస్యలు, కొన్ని పోరాటాలు, ఇక్కట్లు వస్తాయి. ఆర్థిక సమస్య అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, భక్తిలో దిగజారిపోవడం అవ్వచ్చు, ప్రార్థన రాకపోవడం ఉండొచ్చు, కొన్ని విషయాలు జరుగుతాయి. కానీ మరలా మనం చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకొని మరలా బలపడి ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వెనక్కి అక్కడే ఉండిపోకూడదు. ముందుకు సాగాలి. మన భక్తిలో శక్తి చూడాలి. చర్చికి వెళ్ళినప్పుడు లేదా ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు ఒక డైరీ పెట్టుకోండి. ఇక్కడ మేము డైరీ పెట్టాము చూసారా? ఒక డైరీ పెట్టుకోండి. ఇట్లా ఒక డైరీ పెట్టుకొని రాయండి. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట అయినా దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు కదా, ఆ మాట రాసి దేవా ఈ వాక్యాన్ని లేదా ఈ మాటకి నేను లోబడేవాడిగా నుంచి నన్ను మార్చు. నిజమే నేను నిర్లక్ష్యంగా ఉండి ఉండొచ్చు, నేను మనుషులకు భయపడుతున్నానేమో, నేను నా ఇంట్లో వారికి భయపడుతున్నానేమో, నువ్వు ఇచ్చిన రక్షణని లేదా నేను నమ్ముకున్నానని ధైర్యంగా నేను చెప్పలేకపోతున్నాను, నీకు సాక్షిగా నన్ను మార్చయ్యా అని అడగండి. ప్రభువారు అన్నారు తెలుసా, సమస్త జనులకి ఏం చేయాలి? సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. ఎవరైతే మీ మాటలు గైకొంటారో మీతో వాళ్ళతో నేను సదాకాలం యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు. మాట వింటే దేవుడు ఉంటాడండి. మాట వినకపోతే ఎలా ఉంటాడు? లోబడితేనే కదా. కాంప్రమైజ్ అయిపోతున్నారు చాలామంది. కాంప్రమైజ్, ఏం కాదులే, ఏం కాదులే, ప్రభు అర్థం చేసుకుంటాడులే, సిలువలోనే చనిపోయాడు కదా, ఆయన ఎందుకు అర్థం చేసుకోడు అని కాంప్రమైజ్ అయిపోయి భక్తిలో అన్యజనుల ముందు, లోకస్తుల ముందు ప్రభు నామాన్ని దూషణకరంగా, ప్రభు నామాన్ని కించపరిచే విధంగా వాళ్ళ జీవితాన్ని జీవించడం బట్టే ఈరోజు చాలామందికి ప్రభు అన్న సువార్త అన్న అవహేళనగా ఉంది, చీప్గా ఉంది. దయచేసి మనమైనా నిక్కచ్చిగా బతుకుదాం. ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే ఏమవుద్ది? ఉమ్మేస్తా అన్నాడు. మండాలి దేవుడి కోసం, మనం పరిగెత్తాలి. మీకు ఇచ్చిన అవకాశాలని, మీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రభు కొరకు జీవించండి. రేపు పరలోక రాజ్యం వెళ్తే మిమ్మల్ని అడగడు ప్రభు, చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్, మీరు దేవుడి కోసం ఏం చేశారు ఏంటి అంటే, దేవుడి నామంలో వందనాలండి అయ్యా, ప్రభువా నీ నామంలో పెద్ద ఇల్లు సంపాదించుకున్నానయ్యా, 4 కార్లు సంపాదించుకున్నానయ్యా, నా పిల్లలు మంచిగా చదువుకున్నారయ్యా, ఫారెన్ అబ్రాడ్ వెళ్ళారయ్యా, విదేశాల్లో, ఒకరు అమెరికాలో ఒకరు కెనడాలో సెటిల్ అయ్యారయ్యా, వాళ్ళిద్దరికి మంచి అమ్మాయిలు వచ్చారయ్యా, పెళ్లి చేసుకున్నారయ్యా, వాళ్ళిద్దరికి ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారయ్యా, వందనాలయ్యా. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముకోలేదు, కానీ నేను ఒక్కదాన్ని నమ్ముకున్నానయ్యా, నేను రక్షించబడ్డానయ్యా, వందనాలయ్యా, థ్యాంక్ యూ అయ్యా, ఎస్ అయ్యా, నేను పరలోకం వచ్చాను అని చెప్తే ప్రభు అంటాడు, వాళ్ళందరూ ఎక్కడా? వాళ్ళందరూ ఎక్కడ అంటే, వాళ్ళందరూ అక్కడే ఉన్నారయ్యా, వాళ్ళందరూ అట్లా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు చాలా అయ్యా. వాళ్ళు శారీరకంగా హ్యాపీగా ఉంటే చాలు ప్రభువా, వాళ్ళకి ఇల్లులు వచ్చాయి, కార్లు వచ్చాయి, మంచి ఆరోగ్యంతో ఉన్నారు, ఆస్తిపాస్తులు వచ్చాయి, వాళ్ళకి ఏం కావాలో అన్నీ సంపాదించుకున్నారు నీ నామంలో, నేను ప్రార్థన చేశాను, నువ్వు ఇచ్చావు, నీకు వందనాలయ్యా అంటే ప్రభు అంటాడు, నువ్వు నా కోసం ఏం చేసావంటే, ఏం లేదా, ఏదో ఖాళీ చేతులు, ఉత్త చేతులు, జస్ట్ ప్రార్థన చేశావు, మాకు ఏం కావాలో అది కోరుకున్నావు, అన్నీ ఇచ్చేసావు నువ్వు, థ్యాంక్ యూ అంటే ఆయన బాధపడతాడండి. పరలోక రాజ్యం ప్రతి ఒక్కరూ వెళ్తాం మనం రక్షించబడ్డాక, నమ్ముకొని నమ్మకంగా ఉంటే. కానీ రేపు పరలోక రాజ్యంలో నా కోసం నువ్వు ఏం చేసావు అంటే మీరు ఏం చెప్పగలరు? చెప్పండి, చెప్పగలరా? ప్రభువా నీ సేవ కోసం నేను
నీ పరిచర్య కోసం సేవకుల్ని, నీ చిన్న చిన్న సేవకులు పోషించాను, నీ సువార్తకు నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను, లేదా నేను మందిరాన్ని ఊడ్చాను, నా జీవితకాలం మందిరంలో పరిచర్య చేశాను, మందిరాన్ని శుభ్రపరిచాను, నేను మందిరంలో పాటలు పాడాను, సేవకుల కొరకు ప్రార్థన చేశాను. ఏం చెప్పగలరు? సువార్త ప్రకటించాను నా ఇంటి వారికి, నా ఇంటి వారిని అందరినీ రక్షణలో తీసుకొచ్చాను, చర్చికి తీసుకొచ్చాను. ఏం చెప్పగలరు? అడుగుతాడు దేవుడు. ఏం చెప్తారు మీరు? చెప్పండి, ఏం చెప్తారు? రేపు అడుగుతాడు ఆయన, ఏం చేశావు అంటే ఏం చెప్తారు? ఏం చేయలేదు అంటే పరలోక రాజ్యాన్ని వెళ్తారు, ఆ మూల ఎక్కడో నిలబడతారు. నా ఆశ ఏంటంటే తెలుసా, పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ మూల నిలబడ్డం కాదు, పరలోక రాజ్యంలో దేవుడి సింహాసనం దగ్గర దేవుడి కొరకు ఈ లోకంలో ఎవరైతే పనిచేస్తారో ఆయన సేవలో అక్కడ కూడా ఆధిక్యతలు ఉంటాయి. అందరికీ ఒకే స్థానం ఉండదు. పరలోక రాజ్యం వెళ్తే చాలు అనేవాళ్ళు కొంతమంది, కానీ పరలోక రాజ్యంలో దేవుని కొరకు నేను అక్కడ కూడా బలమైన సాధనలాగా ప్రభువు కొరకు నేను వాడబడాలి అనే వాళ్ళు ఉంటారు. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తే 7 సంఘాలకి రాయబడిన మాటలు ఉంటాయి. దాంట్లో దేవుడు అంటాడు, నీకు మంచి పేరు ఇస్తాను, నేను నా పరలోక రాజ్యంలో ఒక స్తంభం వలె చేస్తాను, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చాలా బహుమానాలు దేవుడు చెప్పడం మనం చూస్తాం. సో ఎవరైతే దేవుడి కొరకు అలా గట్టిగా నిలబడి దేవుడి కొరకు బలమైన సాక్షులుగా జీవిస్తారో అలాంటి వారిని దేవుడు బహుగా వాడుకుంటాడండి. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్పనా చివరిగా. మా నాన్నగారండి 4 సంవత్సరాల క్రితం చనిపోయారండి. ఆయన ఒక రైల్వే ఎంప్లాయ్, జస్ట్ 55 ఇయర్స్కి ఆయన చనిపోయారు. సో ఆయన ప్రభువులో ఒక మంచి విశ్వాసిగా జీవించారు. అయితే మా ఇంట్లో ఎప్పుడైనా గృహ దర్శనాలు, కాటేజ్ మీటింగ్ జరిగితే ఆయన నాన్ వెజ్ బాగా చేసేవారు. మంచిగా ఈ చికెన్ బిర్యానీ అంటారు కదా, అది చేసి చర్చ్కి వచ్చిన పాస్టర్ గారికి, సంఘ విశ్వాసులందరికీ ఒక 30-40 మందికి అందరికీ వంట చేసి ఆయన పెట్టేవాడు. తిన్నవారందరూ మీరు చాలా బాగా వంట చేస్తారండి అంటే ఆయన వడ్డించి, ఆనందంగా వడ్డించి, వాళ్ళకి ఏ తక్కువ పొదువుగా కాకుండా ఏది మిస్ అవ్వకుండా నీట్గా చేసి ఇంట్లో ఆయన వాళ్ళకి సంతోషంగా తిని ఆహారం పెట్టి కానుకిచ్చి పంపించేవారు. సో ఆయన, మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. అప్పుడు నేను అడిగా, ఏంటి ప్రభువా మా నాన్నగారు ఏం చేస్తున్నారు ఇక్కడ, అక్కడ సడన్గా ఆయన తీసుకున్నాం అన్నప్పుడు, నాకు కాదు కానీ మా వైఫ్కి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో పరలోక రాజ్యంలో మా నాన్నగారు తెల్లని వస్త్రాలు వేసుకొని అందరికీ ఆహారాన్ని వడ్డిస్తున్నారంట. ఏంటి ఆహారం వడ్డిస్తున్నారు ఏంటి అంటే, మా నాన్నగారికి దేవుడు చెప్పాడంట మా వైఫ్తో, ఆయన ఇక్కడ నా కోసం ఏం చేశాడో అక్కడ కూడా అదే చేస్తున్నాడు. నా కోసం ఇక్కడ ఎవరైతే ఏ పని చేస్తారో అక్కడ వాళ్ళని ఆ పని లేదా దానికన్నా ఎక్కువగా నేను వాడుకుంటానన్నంట. చాలామంది చూడండి, మంచి మంచి దైవజనులు చనిపోతే దేవుడు వాళ్ళని ఒక మెసెంజర్ లాగా, అంటే వాళ్ళ ద్వారా ఒక కబురు పంపించడానికి, మనతో మాట్లాడడానికి, మనకు తెలిసిన దైవజనుల్ని, మన కళ్ళతో బాగా చూసే సేవకుల్ని మన కళల్లో, మన దర్శనాల్లో పంపించి మనతో మాట్లాడిస్తాడు దేవుడు. హల్లెలూయా.